నేను పనిలోకి వెళ్ళొస్తాను. ఆనంద్ బావా, నేనేం ఆలోచించానంటే మీరు ఒకసారి వైభవ్ గారిని కలవండి. ఆయనకు చాలా పరిచయాలున్నాయి. మీకు కూడా ఏదో ఒక పని దొరుకుతుందేమో. నీ మెదడు చెడిపోయిందా ఏంటి? ఒకరి సహాయం అక్కర్లేదని చెప్తున్నానుగా. కావాలంటే పని దొరకని, దొరక్కపోని. వైభవ్ దేవ్ గారు నమస్కారం. నేను భీమ్ వాళ్ళ అన్నయ్యని ఆనంద్ని. ఆనంద్ చెప్పు. అది మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటది? నాకు ఒక ఉద్యోగం కావాలి. అందరూ ఏమన్నారంటే మిమ్మల్ని సహాయం అడగడం సరైంది కాదని. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నేను ఇలా మీ నుంచి సహాయాన్ని ఆశించడం సమంజసం కాదని. కానీ కొన్ని రోజులుగా సాయంత్రం ఇంటికి చేరుకున్నప్పుడు ఏ ఉద్యోగం చేయకుండా, ఏ పని చేయకుండా నా మొహాన్ని నేను అద్దంలో చూసుకోలేకపోతున్నాను. అందుకే నేను ఎంతో సర్ది చెప్పుకొని ఇది మాట్లాడడం కోసం మీ దగ్గరికి వచ్చాను. ఆనంద్, నువ్వు చాలా నిజాయితీపరుడివి. నువ్వు చాలా నిజాయితీతో నీ మనసులో ఉన్నది నాతో చెప్పావు. ఒకసారి అబద్ధం చెప్పి చూశాను. ఒక చోట నా జాతి దాచిపెట్టి పనిచేశాను. ఇక అది చాలా భారంగా అనిపించింది. ఇక అప్పటినుంచే ఒక్కటి గట్టిగా నిర్ణయించుకున్నాను, భీమ్ పద్ధతే సరైన పద్ధతని. నష్టం జరిగినా సరే, కానీ ఎప్పుడూ నిజమే చెప్పాలి. సరే, నేను నిన్ను చర్చ్ గేట్ దగ్గర ఒక ఫ్యాక్టరీకి పంపిస్తాను. వాళ్లతో మాట్లాడు. నా పేరు చెప్పు. బహుశా నీకు పని దొరుకుతుందేమో. మీరు ఎవరికీ చెప్పకండి మీరే నాకు సహాయం చేశారని. ఒకవేళ ఈ విషయంలో మా ఇంట్లో ఎవరికైనా తెలిసిందంటే ఆ కారణంగా చాలా గొడవలు జరుగుతాయి. ఇక గుండ్రంగా తిరిగి ఈ విషయం భీమ్ లేదా రమా మీదకే వస్తుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. సరే, నేను చెప్పను. ఇక వెళ్ళు. వైభవ్ దేవ్, నచ్చ చెప్పాను కదా, మీరే అర్థం చేసుకోలేదు. ఇప్పుడు చూడండి, పొగరు మొత్తం అణిగిపోయింది కదా. కానీ జోషి ప్రచండదేవికి ఏం చెప్పాలంటే భీమ్ని కలిశాడని, పెద్ద జాతికి చెందిన కొందరు వ్యక్తులు వచ్చి కొట్టారని. అద్భుతం. కబురు చేరవేసిరా. పదండ్రా, ఇక త్వరగా పదండి, పని పూర్తయిపోయింది. వైభవ్ దేవ్ గారు, వైభవ్ దేవ్ గారు, వైభవ్ దేవ్ గారు, అసలు మీకేమైందండి?
వైభవ్ దేవ్ గారు, అసలు మీకు ఏమైంది? మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వద్దు వద్దు భీమ్, ముందు నా స్నేహాన్ని అంగీకరించు, ఆ తర్వాత నాకు సహాయం చేయి. లేదంటే ఎలా ఉన్నానో అలాగే వదిలే. ఇలాంటివి మాట్లాడడానికి ఇది సమయం కాదు. ముందు మీ పరిస్థితి ఎలా ఉందో చూడండి. మీకు ఇప్పుడు వైద్యం చాలా అవసరం వైభవ్ దేవ్ గారు. వద్దు, ముందు నాకు స్నేహితుడు బాబు, తర్వాత నాకు సహాయం చేయి. వైభవ్ దేవ్ గారు, వైభవ్ దేవ్ గారు, మీతో స్నేహం చేయటం నా అదృష్టమే, కానీ నేను మిమ్మల్ని ఇంకా కష్టపెట్టాలనుకోవటం లేదు. ఎవరైనా పెద్ద జాతి వ్యక్తి కనిపిస్తే తన సహాయంతో ఎన్ని హాస్పిటల్కు తీసుకెళ్తాను. ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బాబాయ్, ఒకసారి ఇలా రండి, త్వరగా రండి, పరిగెత్తుకురండి. ఏమైంది బాబు? ఇదిగో ఈయనకేమైందో చూడండి, త్వరగా రండి. ఎవరు కొట్టి వెళ్ళిపోయారు, హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? ఇదిగో బాబు, నీకేమైనా పిచ్చా? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, వచ్చి లేపు, మనిద్దరం కలిసి తీసుకెళ్ళొచ్చు. ముందుగా నా స్నేహాన్ని అంగీకరించు, ఆ తర్వాత నాకు సాయం చేయి. లేదంటే ఎలా ఉన్నానో అలాగే వదిలే. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా వచ్చి లేపు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎంత రక్తం పోతుందో చూడు. అమ్మా రమా, రమా, తొందరగా లోపలికి రా. ఏమైందమ్మా? ముందుగా దీని మీద సంతకం చెయ్యి, ఆ తర్వాత చెప్తాను. సంతకమా? దేని గురించి? మొన్న నా కొడుకు నీ మీద కుతంత్రంతో దొంగతనం నేరం మోపి స్టేషన్కు చేర్చినప్పుడు అప్పుడే నన్ను గదిలో బంధించి పెట్టాడు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నాకున్న ఆస్తిలో సగం వాటాను నీ పేరున రాసివ్వాలని. ఇది దాని గురించే. నేను నా వేలిముద్ర వేసేశాను. నువ్వు సంతకం చెయ్యి, నేను దీన్ని కోర్టులో అప్పగించొస్తాను. నాకంటూ ఒక చేతగాని కొడుకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నాకు తెలుసు, నా ఆస్తి మొత్తాన్ని నా కొడుకు ఎప్పుడో అప్పుడో పోగొట్టుకుంటాడని. అందుకే నీకు కొంత ఆస్తి ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నా గురించి ఇంతగా ఆలోచించారు, నాకు ఏం తెలియడం లేదు. మీకు నేను ఎలా ధన్యవాదాలు చెప్పాలి? చూడమ్మా, నీ దగ్గర ఉంటే నాకు చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. ఇది అదే ఆత్మీయతకు బదులుగా అనుకో. వద్దు, నేను తీసుకోలేను. అమ్మా, నా భర్త ఆ హక్కుల కోసం పోరాటాలు చేస్తారు. ఇక నేను ఆయన భార్యనయ్యుండి ఒకరి హక్కుని ఎలా దూరం చేయగలను? అలా అయితే ఆత్మీయతకు బదులుగా నీకోసం నేనేం చేయగలను? నా భర్త చెప్తుంటారు, ఎప్పుడైనా ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏదైనా విలువైన బహుమతి ఇవ్వగలిగితే అది సమానమైన హోదా అవుతుంది. ఒకవేళ మీరు నన్ను మీతో సమానంగా భావించడం మొదలెడితే అది నా దృష్టిలో దీనికంటే ఎన్నో ఆశల కంటే విలువైంది. ఈ భీమరావు ఎవరిని తీసుకెళ్తున్నాడు? అమ్మా, నేనిప్పుడే వస్తాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇదిగో ఈయనకు దెబ్బలు తగిలాయి, తొందరగా వైద్యం చేయండి. వాట్ బాయ్, త్వరగా రా. ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళండి, త్వరగా లోపలికి తీసుకెళ్ళండి, త్వరగా. ఏవండి? రమా, నువ్విక్కడ? అది వదిలేయండి, ముందేమైందో చెప్పండి. వైభవ్ దేవ్ గారు పార్కులో గాయాలతో పడున్నారు.
రక్తం బాగా పోతోంది, నేను ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాను. అంటే వైభవ్ దేవ్ గారికి తెలుసా మీరు ఆయన ఇక్కడికి తీసుకొచ్చారని? లేదు. ఆయన ఏమన్నాడంటే ఒకవేళ నాకు సహాయం చెయ్యాలనుకుంటే స్నేహాన్ని అంగీకరించు అని. తర్వాత ఆయన స్పృహ కోల్పోయాడు. నేను ఈ చేతులకు బట్టలు చుట్టుకుని లేపడానికి ప్రయత్నించాను, కానీ ఆయన లేవలేదు. తర్వాత ఒక ఆయన అటువైపు వెళ్తున్నాడు. నేను ఆయన సహాయంతో ఇక్కడికి తీసుకొచ్చేశాను. ఇదిగో ఇతనే ఆ వ్యక్తి. మీరొక పని చేస్తారా? చెప్పు. మీరు కాసేపటి దాకా ఇక్కడే ఉండండి. ఆయన స్పృహలోకి వచ్చినప్పుడు మీరే ఆయనకు చెప్పండి మీరే ఆయన్ని హాస్పిటల్కి తెచ్చారని. ఈ విషయం తెలియడం నాకిష్టం లేదు. ఇదిగో ఈయన కూడా ఆయనకు సహాయం చేశారని. మీరు ఆయనకు సహాయం చెయ్యలేదని తెలిసినప్పుడు మీరొక చెడ్డ వ్యక్తిగా భావిస్తారు. కనీసం మీకు దూరంగా అయినా ఉంటారు. ఇలా చూడండి, ఈ ఒక్క పని చేసి పెట్టండి, మాకు సహాయం చేసిన వాళ్ళవుతారు. నువ్వన్నది నిజమే. దయచేసి ఒక పని చేసి పెట్టండి. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. అలాగే నేనే ఆయన్ని తీసుకొచ్చానని చెప్తాను. సరే పదండి. ఏమండి, తొందరగా హాస్పిటల్కి పదండి. ఎందుకు? మీ పుట్టింట్లో ఎవరైనా చచ్చారా ఏంటి? మరిది గారికి దెబ్బలు బాగా తగిలాయంట, హాస్పిటల్లో ఉన్నారు. ఇందాకెవరో వచ్చి చెప్పారు. త్వరగా పదండి. సెలవుల్లో తిరుగుతూ తిరుగుతూ వాడు హాస్పిటల్కి చేరుకున్నాడా? బాగుంది. ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలుసా నీకు? అవునండి తెలుసు. మీరు తొందరగా పదండి. పద. నాన్నా, నాన్నా, నాకు చర్చి గేట్ దగ్గర పని దొరికింది. అలాగే నెలకు జీతం మొత్తం 3 రూపాయలు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. అవునా ఆనంద్, నిజంగా ఇది సంతోషించాల్సిన విషయమే. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. నువ్వు వైభవ్ దేవి గారిని సహాయం అడగలేదు కదా? ఆయన సహాయంతో ఉద్యోగం దొరికినట్టయితే దాన్ని ఇప్పుడే ఈ క్షణమే వదిలేయండి. ఎందుకంటే వైభవ్ దేవ్ గారి ప్రవర్తన ప్రచండ్ దేవ్ గారికి వ్యతిరేకంగా ఉంది. మనం ఆయనకి కోపం తెప్పించడానికి వీల్లేదు. లేదు, నేను వైభవ్ గారి సహాయం తీసుకోలేదు. రండి, మీరిక్కడ కూర్చోండి. వైభవ్ గారికి సహాయం చేశారని ఎవరికి తెలియడానికి వీల్లేదు. మీకోసం మంచినీళ్ళు తెస్తాను. కానీ నిర్ణయించిందేంటి? నువ్వు ఆ వైభవ్ దేవ్తో స్నేహం చేయకూడదని, అవునా? అయినా ఆయనతో స్నేహం చేసావా? చూసారా, భీమ్రావుల ఆదర్శవాదం ఏ క్షణంలోనైనా మేల్కుంటుంది. ఇదిగో కొత్త నాటకం మొదలెట్టాడు. నాటకం మొదలు పెట్టలేదు. వైభవ్ దేవ్ గారు దారిలో గాయపడున్నారు. బహుశా ఆయన ఎవరో కొట్టినట్లున్నారు, అందుకే హాస్పిటల్కు చేర్చొస్తున్నారు. ఇక ఆయన స్థానంలో ప్రపంచంలోని ఏ వ్యక్తి ఉన్నా నేను ఇలాగే చేసేవాణ్ణి. ఇందులో నాటకం ఏముంది? భీమ్ భీమ్ ఏదైతే చేశాడో అది సరైంది. ఒక మంచి వ్యక్తికి ఇదే సంస్కారం ఉంటుంది. తను అవసరమైన వాళ్లకు సహాయం చేయడం. కానీ జీజాబాయ్, నువ్వు మంచి చెడుల మధ్య తేడానే చెరిపేశావు. చాలా మంచిది. పద పురంజన్. జీజాబాయ్, ఒకవేళ రేపు మనలో ఎవరైనా దారిలో గాయపడి ఉంటే మనల్ని ఇంకెవరో వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయవలసిన అవసరమేమీ లేదు.
కానీ అలవాటైపోయింది కదా. అమ్మా చెప్పు. అమ్మా లక్ష్మి, ఈ రోజైనా సంతోషంగా ఉండనివ్వు. నాకు పని దొరికింది. మీరు ప్రతిరోజు ఎందుకని భీమ్ ఇంకా రమా విషయాలు పట్టించుకుంటున్నారు? ఇవన్నీ వదిలేయండి. ఆనంద్ బావా, నేను పనికి వెళ్ళానని ఆయన వచ్చిన తర్వాత చెప్పండి. రమా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బావా? ధన్యవాదాలు రమా. నువ్వే సలహా ఇచ్చావో, వైభవ్ దేవ్ గారిని సహాయం అడగమని. ఆయన సహాయం చేశాడు. నాకు పని దొరికింది. అలాగే ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు, వైభవ్ దేవ్ గారు సహాయం చేశారని. నువ్వు కూడా ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. ధన్యవాదాలు బావా. అలాగే కష్టపడి పనిచేయండి. లక్ష్మి అక్కని జాగ్రత్తగా చూసుకోండి. రమా, చెప్పండి. నేను లక్ష్మి తరపున క్షమాపణ చెప్తున్నాను. తను ప్రతిరోజు నీ గురించి అలాగే భీమ్ గురించి ఏదో ఒకటి చెడుగా మాట్లాడుతూనే ఉంది. కానీ నాకు తెలుసు నా తమ్ముడు అలాగే నా మరదలు ఎంత మంచి వ్యక్తులో. ఈరోజు నాకేదైతే కొద్దో గొప్ప స్తోమతుందో అది భీమ్ కారణంగానే ఉంది. మీరు క్షమాపణ చెప్పకండి బావా. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. మా దృష్టిలో అదే ఎక్కువ. వస్తాను. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు బాగున్నానా? అసలు మీకేమైంది? మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వద్దు వద్దు భీమ్, ముందుగా నా స్నేహాన్ని అంగీకరించు. ఆ తర్వాత నాకు సాయం చేయి. లేదంటే ఎలా ఉన్నానో అలాగే వదిలే. నేను ఇక్కడికి ఎలా వచ్చానో, నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను. అయితే మీరు నన్ను దారిలో స్పృహ లేకుండా చూసినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? లేరు, ఎవరూ లేరు. అంటే దీని అర్థం భీమరావు నన్ను ఆ పరిస్థితిలో కూడా ఒంటరిగా వదిలేశాడా? ఎందుకంటే వాడు ఒక విషపూరిత వ్యక్తి. విచిత్రం ఏమిటంటే వైభవ్, నీకు ఇప్పుడు కూడా ఆ భీమరావు గురించే పట్టింపు. అసలు వాడు ప్రతి పెద్ద జాతి వాణ్ణి చనిపోవడం చూడాలనుకుంటున్నాడు. ఇంతకీ మీ ఇద్దరికి ఎలా తెలిసింది? వీధిలో వాళ్ళందరికీ తెలుసు బాబు, నీకు దెబ్బలు తగిలాయని, అలాగే నువ్వు హాస్పిటల్లో ఉన్నావని. ఇదంతా ఎలా జరిగింది? ప్రచండదేవ్ గారు, ఇదిగో ఎందుకే ఇలాంటి రోజు చూడాల్సి రాకూడదనే ప్రచండదేవ్ గారు నేను నచ్చ చెప్పేవాణ్ణి. ఈయన గురించి బెంగ ఉండేది, అందుకే తన మీద ఆరోపణలు చేయడానికి వచ్చేవాణ్ణి. కానీ మీరందరూ నన్నే తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి,
ఈయన వినకుంటే ఇలాగే జరుగుతుంది. ప్రచండదేవ్ గారు, మీకు తెలిసిందే కదా మన పెద్ద జాతి వాళ్ళ ఆత్మాభిమానం. వాళ్ళకు తెలిసిపోయి ఉంటుంది ఈయన ఆ చిన్న జాతి భీమ్రావుతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడని. ఇంకేముంది, ఈయన్ని పట్టుకొని కొట్టుంటారు.